A to Z vocabulary lesson 23 part 1. 41 to 50 words that begin with E. Evade. Avoid cunningly. నేర్పుతో తప్పించుకొను. He evaded from the police. అతను పోలీసుల నుండి తప్పించుకున్నాడు. You can't evade paying house tax. మీరు ఇంటి పన్ను చెల్లించకుండా తప్పించుకోలేరు. CCTV captured while he was stealing, so he cannot evade. అతను దొంగిలించేటప్పుడు సీసీటీవీలో పట్టుపడ్డాడు కాబట్టి తప్పించుకోలేడు. He tried to evade my question, but I didn't leave him until he gave the answer. అతను నా ప్రశ్న నుండి తప్పించుకోవడానికి ప్రయత్నించాడు, కానీ జవాబు ఇచ్చే వరకు నేను అతనిని విడిచిపెట్టలేదు. ఎపిడమిక్. మహమ్మారి వ్యాధి, అంటువ్యాధి. An outbreak of disease that spreads quickly and affects many individuals at the same time. Thousands of people are being killed in the world due to corona epidemic. కరోనా మహమ్మారి కారణంగా ప్రపంచంలో వేలాది మంది మరణిస్తున్నారు. క్రైమ్ అండ్ పోవర్టీ ఆర్ ఎపిడమిక్ ఇన్ ఇండియా. నేరం మరియు పేదరికం భారతదేశంలో అంటువ్యాధి లాంటిది. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఈస్ ట్రయింగ్ టు ఎలిమినేట్ దిస్ ఎపిడమిక్. ఈ అంటువ్యాధిని తొలగించడానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రయత్నిస్తోంది. సమ్ పీపుల్ ఆర్ థింకింగ్ దట్ దిస్ ఎపిడమిక్ యాజ్ డివైన్ జస్టిస్. కొంతమంది అంటువ్యాధిని దైవిక న్యాయంగా చూశారు. ఈక్వానిమిటీ. calmness and composure, especially in a difficult situation. శాంత స్వభావం. John reacted to the news of the police complaint against him with equanimity. జాన్ తనపై పోలీసుల ఫిర్యాదు వార్తలపై శాంతంగా స్పందించాడు. He answered with equanimity when she shouted at him. ఆమె అతనిని తిట్టినా కూడా అతను శాంతంగా సమాధానం ఇచ్చాడు. He was surprised when he saw her equanimity. ఆమె శాంత స్వభావం చూసినప్పుడు అతను ఆశ్చర్యపోయాడు. Everyone appreciated him at his equanimity when the manager abused him. మేనేజర్ అతని దుర్భాషలాడినప్పుడు ప్రతి ఒక్కరూ అతని శాంత స్వభావానికి మెచ్చుకున్నారు. Escort. A person or group accompanying another for protection. అంగరక్షకుడు. The prisoners were taken to the court with police escort. పోలీస్ ఎస్కార్ట్తో ఖైదీలను కోర్టుకు తరలించారు. The minister came to the meeting with police escort. పోలీసు ఎస్కార్ట్తో మంత్రి సమావేశానికి వచ్చారు. The women reached their houses with a small escort. మహిళలు చిన్న ఎస్కార్ట్తో వాళ్ళ ఇళ్లకు చేరుకున్నారు. స్వప్న వాజ్ ఎస్కార్టెడ్ విత్ అ బ్రదర్ టు ద కాలేజ్. స్వప్న తన సోదరుడి ఎస్కార్ట్తో కాలేజ్కి వెళ్ళింది. ఎస్కలేటర్. ఏ మూవింగ్ స్టేర్ కేస్. ఇట్స్ ఈజీ టు క్లైంబ్ స్టేర్స్ త్రూ ఎస్కలేటర్. ఎస్కలేటర్ ద్వారా మెట్లు ఎక్కడం సులభం. Some people fear to use escalators. They climb stairs. కొంతమంది ఎస్కలేటర్లను వాడడానికి భయపడతారు, వాళ్ళు మెట్లు ఎక్కుతారు. ఫస్ట్ ఎస్కలేటర్ వాజ్ ఇన్స్టాల్డ్ ఇన్ న్యూయార్క్ ఆఫ్ USA ఇన్ సెప్టెంబర్ 1895. మొదటి ఎస్కలేటర్ను 1895 సెప్టెంబర్లో అమెరికాలోని న్యూయార్క్లో ఏర్పాటు చేశారు. The escalators were installed in Secunderabad railway station in the year 2013. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ఎస్కలేటర్లను 2013లో ఏర్పాటు చేశారు. ఎవిక్ట్. ఎక్స్పెల్ ఫ్రమ్ ఎ ప్రాపర్టీ ఎస్పెషల్లీ విత్ ద సపోర్ట్ ఆఫ్ ద లా. తొలగించుట. The landlord will evict him or raise his rent. ఇంటి యజమాని అతన్ని ఖాళీ చేయిస్తాడు లేదా అద్దె పెంచుతాడు. హాస్పిటల్ స్టాఫ్ evicted the patients who were with minor health problems.
చిన్న ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న రోగులను ఆసుపత్రి సిబ్బంది తొలగించారు. ద టీచర్ ఎవిక్టెడ్ సమ్ స్టూడెంట్స్. టీచర్ కొంతమంది విద్యార్థులను తొలగించింది. ద పోలీస్ రిఫ్యూజ్డ్ టు ఎవిక్ట్ ఇన్నోసెంట్ పీపుల్. అమాయక ప్రజలను తొలగించడానికి పోలీసులు నిరాకరించారు. ఎస్టిమేట్. A rough calculation of the value, number, quantity or extent of something. అంచనా వేయడం. We estimated the cost of the car. మేము కారు యొక్క ధరను అంచనా వేశాము. The actual cost of the car was higher than we estimated. కారు యొక్క వాస్తవ ధర మేము అంచనా వేసిన దానికంటే ఎక్కువ. In your estimation, who is going to win in the game? మీ అంచనా ప్రకారం ఆటలో ఎవరు గెలుస్తారు? He said that he cannot estimate how late the train will be. రైలు ఎంత ఆలస్యం అవుతుందో అంచనా వేయలేనని అతను చెప్పాడు. She estimates that the new house will cost 3 crores. కొత్త ఇంటికి 3 కోట్లు ఖర్చు అవుతుందని ఆమె అంచనా వేసింది. ఎసెన్షియల్. అబ్సల్యూట్లీ నెసరీ, ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్, అవసరం. ఫుడ్, వాటర్ అండ్ షెల్టర్ ఈజ్ ఎసెన్షియల్ ఫర్ మ్యాన్. మనిషికి నీరు, ఆహారం, ఆశ్రయం చాలా అవసరం. పేషెన్స్ ఈజ్ ఎసెన్షియల్ ఫర్ టీచర్స్ అండ్ నర్సెస్. టీచర్స్కి, నర్సెస్కి సహనం చాలా అవసరం. ఎక్స్పీరియన్స్ ఈజ్ ఎసెన్షియల్ ఫర్ దిస్ జాబ్. ఈ ఉద్యోగానికి అనుభవం అవసరం. ఇంపార్షియాలిటీ ఈజ్ ఎసెన్షియల్ టు ఎ జడ్జ్. న్యాయమూర్తికి నిష్పాక్షికత అవసరం. ఎస్టీమ్, రెస్పెక్ట్ అండ్ అడ్మిరేషన్, గౌరవం. హైయర్ ఎడ్యుకేషన్ అండ్ హైయర్ పొజిషన్ గివ్స్ ఎస్టీమ్. ఉన్నత విద్య మరియు ఉన్నత స్థానం గౌరవాన్ని ఇస్తుంది. He treated all his employees with the same level of esteem. అతను తన ఉద్యోగులందరినీ ఒకే స్థాయిలో గౌరవంగా చూశాడు. The doctor had worked for many years and enjoyed the esteem of all his colleagues and patients. డాక్టర్ చాలా సంవత్సరాలు పనిచేసి అతని సహచరులు మరియు రోగులందరి గౌరవాన్ని ఆస్వాదించాడు. Though he is in higher position, he lost his esteem డ్యూ టు హిస్ బ్యాడ్ హ్యాబిట్స్. అతను ఉన్నత పదవిలో ఉన్నప్పటికీ అతని చెడు అలవాట్ల కారణంగా తన గౌరవాన్ని కోల్పోయాడు. ఇవాక్యుయేట్. ప్రమాదకరమైన ఒక స్థలాన్ని విడిచి సురక్షిత స్థలానికి వెళ్ళుట. రిమూవ్ సమ్వన్ ఫ్రమ్ ఎ ప్లేస్ ఆఫ్ డేంజర్ టు ఏ సేఫర్ ప్లేస్. హెలికాప్టర్స్ వర్ యూజ్డ్ టు ఎవాక్యుయేట్ పీపుల్ ఫ్రమ్ దేర్ హోమ్స్. ప్రజలను వారి ఇళ్ల నుండి తరలించడానికి హెలికాప్టర్లు ఉపయోగించారు. ఆర్మీ హెలికాప్టర్స్ ట్రైడ్ టు ఎవాక్యుయేట్ ద ఇంజ్యూర్డ్. ఆర్మీ హెలికాప్టర్లు గాయపడిన వారిని తరలించడానికి ప్రయత్నించాయి. లో లయింగ్ ఏరియా పీపుల్ వర్ టోల్డ్ టు ఎవాక్యుయేట్ డ్యూ టు హెవీ రెయిన్స్. భారీ వర్షాల కారణంగా పల్లపు ప్రాంతంలో ప్రజలను ఖాళీ చేయమని చెప్పారు. We cannot evacuate from our place since coronavirus is everywhere. కరోనా వైరస్ ప్రతి చోట ఉన్నందున మేము మా స్థలం నుండి ఖాళీ చేయలేము.